రాము గారును మా తమ్ముడు ఈ సినిమాకి ఎడిటర్గా చేశాడు, నేను ప్రొడ్యూసర్గా చేశాడు. వచ్చి అడిగారు, అడిగితే నేను చెప్పా, సార్ చిన్న సినిమాలు బాగా కష్టంగా ఉన్నాయి, ఇప్పుడు చేయడం న్యాయమా, మీకు ఎందుకు శ్రమ అంటే ఏదైనా ఎలాగైనా చేయాలి అని, కొంచెం గట్టిగా ఎలాగైనా సినిమా చేయాలి అని అన్నారు. అన్నప్పుడు సరే ఇంక వాళ్ళ ఆశ తీర్చుకోవడానికి ఎంతమంది వచ్చి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా యాక్ట్ చేశారు. అయితే మా తమ్ముడు దందనం పడుకోవడము కరెక్ట్గా చేయలేదు, రేటింగ్ మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ టీజర్ ఇంకోసారి రిలీజ్ చేయాలని నా విన్నపం. ఈ సినిమా ఆయన కష్టపడినందుకు నిర్మాతగా ఆయన డబ్బులు అసలు వచ్చి ఆయన ఎక్కడెక్కడ తీసుకున్నాడో అందరికీ హ్యాపీగా రిటర్నించి సినిమాని సక్సెస్ చేయడానికి నా వీలైనంత వరకు నేను ఏ సహకారం చేయాలన్నా నేను రెడీగా ఉన్నాను, చేసి పెడతాను. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్. అలాగే ఈ టీజర్ ఇంకోటి ఏంటంటే డబ్బింగ్ వెళ్ళింది. ఇప్పుడు డబ్బింగ్ చెప్పకముందే 1 నిమిషం కట్ చేయాలనుకున్నాం, మా వేణుగారు 3 నిమిషాలు కట్ చేశాడు. అది సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఇంకోటి అన్నయ్య, ఇది ఏదో మాకు లాభాలు వచ్చేయాలనో కోట్లు సంపాదించాలనైతే మేము ఫీల్డ్కి రాలా. నాకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాకు సహకరిస్తే నా బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు దీనికి రామరెడ్డి గారు నిర్మాత, వారి ఇక్కడికి రాలేదు, వారి బ్యాక్గ్రౌండే నాకు సహకరిస్తున్నారు. రామును సక్సెస్ అవ్వు, గత 20 సంవత్సరాలుగా ఆయన నాకు ఎన్నో డ్రామాలకు సహాయం చేసిన వ్యక్తి. ఒక ప్రవీణ్ సార్, నవీన్ సార్, లక్ష్మీనారాయణ నాయక్, భోగ కైలాసం, వీళ్ళంతా వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. రామరెడ్డి గారు అన్నారు, నువ్వు చేసే రాము, నేను రావాల్సిన అవసరం లేదు, నీ మీద నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు బళ్ళు వేణుమాధవ్ గారు మాట్లాడతారు. సభా సరస్వతికి వందనం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, తోటి నిర్మాత మిత్రుడు బాలాజీ నాగలింగం గారికి అందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సరే నా వరకు నాకు టీజర్ నచ్చింది, బాగా కట్ చేశాడు. నేను నాకు హిందీ సినిమాలకి, నాకు తెలుగు సినిమాలకి నాకు అసిస్టెంట్గా హెల్ప్ చేశాడు. తను బాగా కష్టపడ్డాడు, అప్పటికే సీనియర్ ఆయన. ఫిలిం రీల్ ఎడిటింగ్ దగ్గర నుంచి వచ్చిన డిజిటల్ ఎడిటింగ్ దాకా, ఆ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ దాకా నాతో దాదాపు 30 ఏళ్ళ ప్రయాణం అయినది. నేను 36 ఏళ్ళ ఫీల్డ్లో 36 సినిమాలు చేశాను. అయితే దీంట్లో ఈ ప్రయాణంలో రాము గారు కలిసినప్పుడు ఫస్ట్ రాము గారి గురించి 2 మాటలు చెప్పాలి, రాము గారు వినాలి. రంగస్థల శాఖలో ఆయన అనుభవం ఏంటనేది మొన్న ఒకసారి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిస్తే ఒక కుకట్పల్లి KPHB కాలనీకి వెళ్తే ఆయన నటన చూసి ఆశ్చర్యపోయా. సినిమా ఫీల్డ్ ఎందుకు ఈయనని ఇంకా నటుడుగా వాడుకోలేదా అనిపిస్తుంది నాకు. ఎంత అద్భుతమైన నటుడు అంటే అంత అద్భుతమైన నటుడు. ఇప్పుడు ఆ టీజర్లో నాకు నచ్చినవి ఏంటంటే ఆయన యొక్క గ్లిమ్సెస్, రండి వేదిక మీద రండి, ఆయన యొక్క పోర్షన్ ఏదైతే ఉందో చచ్చిపోయినప్పుడు శవంలాగా, బతికున్నప్పుడు నవ్వుతూ, అసలు ఎంతో అద్భుతంగా ఆయన యొక్క క్యారెక్టర్ చూస్తే సినిమా చూడాలనిపించింది నాకు. అంత బాగా పేరే అసలు అలలు లేని సముద్రం, అలలు లేని సముద్రం, అలలు లేని సముద్రం ఉండదు. మరి అది ఎలా ఉందనేది మనం సినిమా చూడాలి. సో అది అటువంటి భావుకతతో చేసినటువంటి టైటిల్ ఫస్ట్ రామిరెడ్డి గారిని ఫస్ట్ ప్రశంసిస్తున్నా ఇటువంటి సినిమాకి వెనుదనికి ఉన్నందుకు. తర్వాత ఆయన సంస్కారయుతంగా చెప్పారు, ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారని, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కళాకారులను ముందు తీసుకురావాలి. ఎందుకంటే ఈయన ప్రతి షాట్లో మీరు గమనించారు లేదో కొత్త వాళ్ళే పెట్టాడు, అంటే అందరిని ఎంకరేజ్ చేశాడు. దాదాపు నాకు తెలుసు 100 మందిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు ఆయన. ఇలా పరిచయం చేస్తూ రాము గారు ముందుకెళ్లాలని, ఈ టీం అంతా అభివృద్ధి చెందాలని మరి కోరుకుంటూ, ఇలాంటి చిన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ముందుకు రావాలని. ఎందుకంటే పెద్దవాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, చిన్న వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళ అవసరమైన వాళ్ళకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టినా కూడా ఆనందపడతారు కాబట్టి వాళ్ళకి అన్నం లాంటి మీ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మేము ఎన్నో ఎత్తుకు చూసాము, ఇలాంటి సక్సెస్లు ఆయనకి రావాలని, పెద్ద నిర్మాతగా రాము గారు ఎదగాలని. ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో లాభాల కోసం సినిమాలు ఎవ్వరూ తీయరు. సో అందరూ కూడా ఒక తమలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, తపనని అది బయటపరచుకోవడానికి, మనలోని యొక్క కళను బహిర్గపరచడానికి చేసుకోవాలి. ఇవాళ సినిమా తీసే బడ్జెట్ ఎంత అవుతుందో రిలీజ్ చేసే బడ్జెట్ ఎంత అవుతుందని అందరికీ తెలిసిన సంగతి. సో ఆ సినిమా కష్టాలన్నీ పడుతూ ఇన్ని సినిమాలు చేస్తున్నారు రాము గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన వినయం చూడండి, అందరికీ కూడా పాదవందనమని 3 సార్లు చెప్పాడు. అక్కడే ఆయన సంస్కారం, మంచితనం అర్థమవుతుంది. ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండే స్వభావం ఆయనది. చాలా మంచి స్థాయిలో ఆయన ఎదగాలని ప్రతి నటీనటులను, నాకన్నా చిన్న వాళ్ళని దీవిస్తూ, నాకన్నా పెద్దవాళ్ళని అభినందిస్తూ, మరోసారి మీడియా మిత్రులకు ప్రణామాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటాను. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే.
థ్యాంక్ యూ సార్. ఆల్రౌండ్ స్టార్ బండి నిర్మాణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇస్తాను, అందరికి ఇస్తాను. ప్రముఖ కవి రచయిత శ్రీనారాయణ రెడ్డి గారితోనే ప్రశంసలు అందుకొని వారి పేరు మీద చేసిన సంథింగ్కి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా కోసం వచ్చిన నా చిరకాల మిత్రుడు తిరునగర శ్రీనివాస్ గారు 2 మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్నటువంటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, రాము గారితో దాదాపుగా 20 ఏళ్ళ పైన పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని, వారి రంగస్థల నాటకాలు అన్నీ చూసి ఉన్నటువంటి వ్యక్తిని, నిరంతరం నటన అంటే ప్రేమించి నటన కోసమే ఏదైనా కోల్పోయేటువంటి తత్వం ఉన్నటువంటి రాము గారు సినిమా రంగంలో రాణిస్తూ రకరకాలైనటువంటి నటులను గుర్తిస్తూ ఆ నటులను పైకి తీసుకురావాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు వేణుమాధవ్ గారు చెప్పినట్టుగా ఆయనలో ఉన్నటువంటి తపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ సినిమా అలలు లేని సముద్రం అని చెప్పారు. అలలు అనేటువంటిది చైతన్యానికి ప్రతీక. చైతన్యం లేనటువంటి సముద్రం ఉంది అనేటువంటి ఒక ఇంటర్నల్ థింకింగ్ను చెప్పేటువంటి ప్రయత్నం అందులో చేశారు. అందులోనే ఒక సస్పెన్స్ ఉంది. సినిమా అంటేనే సస్పెన్స్, సస్పెన్స్ ఉంటేనే సినిమా. కాబట్టి ఎవరినైనా ఆలోచింపజేయాలనేటువంటి తత్వం ఉన్న రాము తన తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి టైటిల్ను కూడా ఈ సినిమా కోసం ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని, ఇందులో ఉన్న నటీనటులందరికీ గుర్తింపు రావాలని, మన రాష్ట్రంలో మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ సినిమాను ఆదరించాలని కోరుతూ రాము గారికి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. నా కోసం అంత దూరం నుంచి వచ్చారు. అలాగే మా మిత్రులు నాటక రంగంలో సుదర్శన్ గారు, నారాయణ స్వామి, వీళ్ళంతా నాతో నాటకాలు ఆడిన వ్యక్తులు. మందెంకొండ హనుమంతాస్ అని ఒక తెలంగాణ చరిత్ర, ఒక వెంకటేశ్వర ఉంది. ఆ చరిత్రను నాటక రూపంలో సుమారు ఒక 10 లక్షల రూపాయలు పోగొట్టుకుని తయారు చేశారు. వారు కూడా ఇక్కడికి వచ్చారు, సుదర్శన్ గారు. అలాగే నా మిత్రుడు రామ్ శర్మ గారు 2 మాటలు మాట్లాడతారు. గర్జించే పోలీస్కి నిర్మాత, నటులు కూడా 2 మాటలు. సభాయ నమః. ఈరోజు సుదినం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రాము సార్ గారు దాదాపుగా నాకు 7-8 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ సార్లో ఉన్నటువంటి ఒక తపన, ఉత్సాహం, కొత్త నటీనటులను తెరపైకి తీసుకురావాలనే ఒక ఆదర్శం ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికీ. ఎన్నో ప్రయాసాలకు కొనర్చి, ఎన్నో కష్టాలకు కొనర్చి ఒక సినిమాని ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సినిమా అంటేనే ఈరోజు రేపు చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది రాము సార్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో సినిమాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది మనందరికీ గర్వకారణం. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న వారందరూ కూడా అందరూ కొత్త కళాకారులే. వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చి తెర ద్వారా లోకానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నాకు నచ్చి రాము సార్ వెంబడి ఈరోజు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. అలాగే గర్జించే పోలీస్ సినిమా అనేది ఒక సినిమా. ఆ సినిమాలో మెయిన్ రోల్ పాత్ర కూడా నేను పోషిస్తున్నాను. సినిమా రంగానికి పత్రికా విలేకరులే మూలం. దయచేసి పత్రికా విలేకరులందరూ అలాంటి కొత్త నటీనటులను కొంత పైకి వచ్చేటట్టు చేసే బాధ్యత మీపై ఉందని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే జూనియర్ మోహన్ బాబు గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. వారికి మా మేనల్లుడు శిరీష్ బుకే ఇస్తారు. మా మేనల్లుడు. దీంట్లో మరొకసారి చెప్తే ఎవరి పేరైనా మర్చిపోతే సునమ్ గారు, అబ్బయ్య కందుకూరు నుంచి వచ్చాడు. అబ్బయ్య నా మిత్రుడు. ఒకసారి లేదన్నా ఆయన చప్పట్లు. అతను ఆటో నడుపుకుంటాడు, కానీ ఎంత ప్రేమ అంటే ఇంటికి వస్తే 10 మందికి అన్నం పెట్టి
అన్న డబ్బులు వద్దులే 2 రోజులు భోజనం చేయడం అనే వ్యక్తి మరొకసారి ఆయనకు కూడా సభాముఖంగా పాదాబంధనం చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు కూర్చోండి సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అన్నయ్య బనగానపల్లి నుంచి వచ్చారు. వీరి గురించి చెప్పాలంటే సాక్షాత్ బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ఊరు బనగానపల్లి. అందుకోసం చెప్తున్నాను. ఆ ఊర్లో ఈయన బ్రహ్మం గారి భక్తులు, బీజేపీ లీడరు, త్రినేత్ర అనే సినిమాకి నిర్మాత. ఇప్పుడు నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారితో మేము సినిమా ప్లాన్ చేసుకుంటున్నామండి. మేము ఇంకా ఆయన డేట్లు తెచ్చుకోలేదు కాబట్టి వారు మాట్లాడతారు. ఇప్పుడు ఒక సింహం చెప్పాలంటే ఆయన సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, తోటి కళాకారులకు, నటీనటులకు, ఇక్కడికి విచ్చేసి ఉన్నటువంటి పత్రికా విలేకరుల వారికి, మిత్రబృందానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. నేను నటించాలన్న కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. మరి ఏ నిర్మాత వస్తాడో, ఏ డైరెక్టర్ వచ్చి నన్ను యాక్షన్ చేయమని అడుగుతాడని చెప్పేసి ఎదురు చూశాను. కాలక్రమేణా రాజకీయ జీవితంలో దైనందిక దినచర్యల్లో కాలం సాగిపోతూ ఉంటే ఒకరోజు ఒక ఫిలిం ప్రొడ్యూసర్ వచ్చి నా దగ్గర నాకు ఒక ఫిలిం తీశాడు, నేత్ర అని. నేను ఫిలిం ఛాంబర్లో కూడా మా రిజిస్ట్రేషన్ అని చేయించాను. నేత్రాన్ని పూర్తి చేశాను. కరోనా రావడంతో అది కొద్దిగా ఆగిపోయింది. మళ్ళీ కళను గుర్తించి మా వేణుగారు, మా రాముగారు నాకు అలలు లేని సముద్రంలో ఒక జమీందారు పాత్రని ఇవ్వడం జరిగింది. మరి నా కూడా కొద్దిగా నటన పిచ్చి అనేది ఒకటి ఉండేది. నా యొక్క నటన పిచ్చిని రాముగారు నా కళ నెరవేర్చారు. నిజంగా రాముగారి గురించి చెప్పడం ఏమిటంటే, ఒక కళాకారుడు ఆయనకి ఇచ్చిన పోర్షన్ యొక్క డైలాగులు గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. నేను నా పాత్ర, అమ్మవారి పాత్ర, మరి ఇట్లా ఉన్నటువంటి కళాకారుల పాత్రలకు అన్నింటినీ కూడా ఏ పేపర్ లేకుండా డైలాగులు చెప్పి అందరితో చెప్పించే గొప్ప వ్యక్తి రాము. మరి ఆ భగవంతుడు అందరి జ్ఞాపక శక్తిని ఏ విధంగా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయసంగా అన్న నటీనటులందరికీ కూడా చెప్పి కళను ఈ విధంగా మీరు ఎక్స్ప్రెషన్స్ చేయాలి అని చాలా అద్భుతంగా పండిస్తాడు. నిజంగా అలలు లేని సముద్రము లాంచింగ్లు కొద్దిగా తొందరగా మా వేణుగా కొద్దిగా ఆయన బాగా చేశాడు. నేను ఎందుకంటే అక్కడి నుంచే చూస్తున్నాను. మాలాంటి కొత్త నటీనటులను కూడా పరిచయం చేయడం అనేది వేణుగారికి, రాము గారికి నేను ముఖ్యంగా ఈ ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరేదేమంటే, ఆల్రెడీ పెద్ద పెద్ద కళాకారులు ఎక్కడికో వెళ్ళిపోయారు. వారు ఏదైనా సాధించుకోగలుగుతారు, కానీ ఆ పెద్ద కళాకారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇటువంటి చిన్న కళాకారులను ప్రోత్సహిస్తే ఇంకా కళలు, అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు వారి కళలను బతికించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఈ సినిమా రంగానికి సంబంధించిన వారు ఎవరైనా కానీ ఈ చిన్న నటులను ప్రోత్సహిస్తే కనుక వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కూడా బయట వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ, రాము గారితో అతి త్వరలో నేను ఆయన ఒక చిన్న సినిమా చేద్దామని కోరాను. దానికి ఎట్లున్నానంటే కన్నీరు పెట్టి ఏడ్చేటట్టుగా ప్రతి ఇంట్లో ఈ మరో సన్నివేశం ఏమొస్తుందో చూడాలి. మాతృదేవ అనే విధంగా కాకుండా సన్నివేశం నెక్స్ట్ సన్నివేశాన్ని కూడా చూడాలి, పోకూడదు. ఇంటర్వ్యూలు అయిపోయినా కానీ మళ్ళీ మిస్ అవుతామని చెప్పేసి అట్లే కూర్చునే విధంగా నేను రాముగారిని అడిగాను, ఒక మంచి ఫిల్మ్కు ప్లాన్ చేయండి, నేను ప్రొడ్యూసర్గా అదంతా నేను భరిస్తాను. ఆ సినిమా చూసి ఇప్పుడు వచ్చే సినిమాలని ఏదో ఈ బట్టలు లేని డ్యాన్సులు అది అట్లా లేకుండా కలికాలం సినిమాలో జయసుధా గారు తీశారు సినిమా ఒక్కటే ఇంట్లోనే, కానీ దాంట్లో ప్రతి వ్యక్తి నటించడం జీవించారు. నటన అంటే ఏదో మనం చేస్తున్నామన్నట్టు కాకుండా నిజంగా గతంలో చాలా మంది కళాకారులు ఒక పోర్షన్ నిజంగా ఆకలితో ఉంటే మనిషి ఈ విధంగా ఉంటాడు అనే ఒక దానికోసమని గతంలో కళాకారులు
వారాలు కొన్ని భోజనాలు కూడా మనిషి ఉపవాసం ఉండి శరీరాన్ని కూడా నటనకు ఉపయోగించే విధంగా మలుచుకోవడం అనేది వారి నుంచి మనం నేర్చుకోవాలి. నేను ముఖ్యంగా రాము గారిని ఒక నెక్స్ట్ ఒక ఫిల్మ్ తీయడానికి ఒక స్టోరీ అడిగాను. రాము గారు అది చేస్తే ఖచ్చితంగా ఇదే ఛాంబర్లోనే పెద్దలందరి సమక్షంలోనే ఈ పేద కళాకారుడితో ఒక గొప్ప సినిమాను నిర్మించాలన్న సంకల్పం మనసులో ఆ భగవంతుడు బీజం నాటాడు. మీ అందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో నా ఈ చిన్న కళ నెరవేరుతుందన్న ఆశతో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీ అందరి ముందులో పంచుకుంటూ, మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రాము గారు దాకా చెప్పారు, శిరస్సు వంచి నమస్కరిస్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈయన నట విశ్వరూపం చూడాలంటే గాలి అనే ఒక సినిమా చేస్తున్నాం. దాంట్లో అమ్మవారిగా రోజారాణి గారు చేశారు. దాంట్లో కలి పురుషుడిగా ఈయన చేశారు. అది కూడా ఇంకొక 3 రోజులు చేస్తే ఫినిష్ అవుతుంది. నేను ఒకటే ఏదున్నా అబద్ధం లేకుండా ఉన్నందులో నిజం మాట్లాడి ముందుకు వెళ్తున్నాను. ఇంకోటి మా చిరకాల మిత్రుడు వేణుగోపాల్ చౌదరి గారు ఏమనంటే 1000 సినిమాలు నేను 8 అని చెప్తాను. దానికి చాలా సంతోషం. కానీ ఈరోజు ట్రేజర్లో చిన్న లోపం వచ్చింది చూసారా, అలాంటివి రాకుండా కొంచెం అన్నిగా అంటే సినిమా మట్టి బాగుందండి. ట్రేజర్ ఎలా ఉండదో మా ప్లస్ నేను చెప్పుకుంటున్నా అన్నమాట. అలాగే రోజారాణి గారు 2 మాటలు మాట్లాడతారు. తర్వాత సుధాకర్ గారు, అమ్మ రోజారాణి గారు ఈవిడి అమ్మవారి పాత్రలో చాలా బాగా చేశారు. కొత్త ఆర్టిస్టే కానీ ఒకసారి అందరికీ నమస్కారం అండి. నా పేరు రోజారాణి. నేను ఈ ఫీల్డ్ సినిమా ఫీల్డ్కి నేను కొత్త. అసలు అంత నటన గురించి నేర్చుకుని ఎన్ని క్లాసులు కూడా తీసుకుని వస్తుంటారు, కానీ అవన్నీ ఏమీ అక్కర్లేదండి. రాము సార్ దగ్గర అన్నీ తానే, గురువు కూడా తానే అయ్యి ప్రతి ఒక్కరికి డైలాగ్ని ఏ రేంజ్లో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ స్ట్రాంగ్గా మాట్లాడాలి, ఎక్కడ సౌమ్యంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా తను చెప్పి తను యాక్ట్ చేసి మా నుంచి అంత నటన వచ్చేంత వరకు కాంప్రమైజ్ అవ్వకుండా మా చేత నటింపజేస్తున్నారు. మేము వాళ్ళ నుంచి ఇంకా ఎంత నేర్చుకున్నా కూడా ఆ చదువంతా ఆ గురువు గారి చదివే. తను ఎంత ఓపికగా ఏ మాత్రం ఎవరు ఆకలికి కూడా ఇబ్బంది పడకుండా అన్నీ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఏదన్నా మేము చేయలేకపోతున్నామేమో అని ఎక్కడ డల్ అవుతామో అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా కాదు ఇలా చెయ్యాలి అని మళ్ళీ కూల్గా కూడా కూర్చుని ఆ నటన గురించి చెప్పి మా నుంచి తను సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు కరెక్ట్గా చెప్పి తీపిస్తున్నారండి. తను చిన్న అమ్మవారు నాతో పాటు చేశారు. ఓకే, ఈసారి ఈ అలలు లేని సముద్రం సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఆయనకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. దాంట్లో నాకు ఈ ఒక చిన్న పాత్రే ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఆ తర్వాత ఆ నటన ఇంకా తీయాలి నా నుంచి అని మళ్ళీ నాకు గాలి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చారు. దానికి న్యాయం చేయడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మా ప్రియాంక ఈ సినిమాలో హీరోకి తల్లిగా ఒక్క నిమిషం అమ్మ, మంచి ఆర్టిస్టు సురభి కళాకారిణి. ఈవిడి సురభి అరుణాదేవి గారు బలమ సినిమాలో నటించారు. బలమ ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్, అందులో నటించిన వాళ్ళు ఒక 5-6 మంది మా సినిమాలో అరుణపిండి కానీ సురభి వీణ గారు కానీ. ప్రియాంక నాకు ఇందాక చెప్పాలనుకున్నాను, మాటల్లో పడి మర్చిపోయాను సార్. నన్ను ఇంత మంచి డైరెక్టర్ సార్కి పరిచయం చేసిన వాళ్ళు సుందరమ్మ గారు. మేడం ఒకసారి మీ స్టేజ్కి వస్తే నా సంతోషం కోసం. నేను చిన్నవి చేస్తూ ఉండేది, అంటే ఏదో చిన్న యాక్టింగ్ లాంటిది చూశారు. చూసి మీరు ఇక్కడ కాదండి మీరు ఫీల్డ్కి వస్తే బాగుంటుంది అని నన్ను కూడా తీసుకొచ్చి సార్తో పరిచయం చేయించారు. అమ్మా సుందరమ్మ గారు ఏమైనా మాట్లాడతావా? ఈవిడ మా అందరికీ అమ్మ, నాకు చాలామంది ఆర్టిస్టులని పరిచయం చేసిన తల్లి కాబట్టి ఈవిడికి ఎప్పుడు నేను రుణపడి పాదాభివందనం చేస్తూనే ఉంటాను. మరొకసారి థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు అమ్మ డాక్టర్ సుధాకర్ గారు, అలాగే ప్రియాంక అమ్మ, సారీ సురభి ప్రియాంక ఇందులో హీరోకి తల్లిగేసింది. హీరో గారు ఇంకా వస్తూనే ఉన్నారు, ఆయన అందివే
ఒక 2 మాటలు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మరి చాలా సినిమాలు చేస్తుంది, నాకు చెల్లి వరుస ఉంది, అందుకోసం అందరికీ నమస్కారం అండి. రాము గారు మేము ఎక్కడున్నా మమ్మల్ని గౌరవిస్తుంటారు, అది నాకు చాలా ఇష్టం. కాబట్టి మాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఆ పనులు కాస్త పక్క పెట్టుకొని ఒక 2 గంటలన్నా రాము గారితో స్పెండ్ చేయడానికి వస్తాము. ఆ విషయంలో నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మ. అలాగే డాక్టర్ సుధాకర్ గారు వారు 2 మాటలు. గౌరవనీయమైన వేదికను అలంకరించినటువంటి నిర్మాతలు, పెద్దలు మరియు వేదిక ముందున్నటువంటి కళాకారులు, అభిమానులు, విలేకరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అలలు లేని సముద్రం. ఒక కవి అంటాడు, అలలు అలలు అలలపై నిఘా, అలలు అనే కలలపై నిఘా, కలలు అనే కలలుగానే కలలపై సితారా అనే నిఘా అని చెప్పి ఒక శివసాగర్ అనే కవి చెప్తాడు. అంటే అలలు అలలు లేని సముద్రం. సముద్రం అంటేనే అలలు. మన అలలు లేకుండా సముద్రం ఉంటుందా? అది ప్రేక్షకులు ఆలోచించుకోవాలి. మనం టీజర్ చూసిన సందర్భంలో ఏం కనబడిందంటే, చాలా సాఫీగా స్టోరీ నడుస్తుంది, కానీ చివరిలో శవమై కనబడుతుంది. అంటే ఆ స్టోరీలో అలలు కనబడకుండా, అంటే అలలు ఉంటాయి, ప్రతి మనసులో అలలు ఉంటాయి, కానీ అలలు కనబడకుండానే చివరికి అలల రూపంలో సముద్రం ఉప్పొంగినట్టుగా ఒక శవమై అక్కడ కనబడినప్పుడు మనం చూసాం. అంటే ఇది ఎంత ఉత్కంఠంగా అనిపిస్తుంది అంటే, చూసేవారికి ఇంకేమవుతుందో ఏమవుతుందో అనే భావన ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమా తీసినటువంటి అన్న రామన్న గారికి, నిర్మాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, బలగం సినిమా ఎలాగా బలగాన్ని సంపాదించుకుందో, ఈ అలలు లేని సముద్రం కూడా అలలు అంటే గొప్ప నటులు లేకున్నా కూడా ఆ గొప్ప నటులు లేని సినిమానే రేపు భవిష్యత్తులో బలగం లాగా మంచి పేరు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, రామన్న గారికి, మీ నిర్మాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు నాకు సీనియర్గా నేను మొట్టమొదటి నటించిన నారాయణ స్వామి నా పక్కనే నటించారండి. వారు ఇందాక వచ్చారు, ఉన్నారా? వస్తే ఒకసారి చేయరాబాది. నారాయణ స్వామి నమస్తే. అలాగే శ్రీనివాస్ గారు చీరాల నుంచి వచ్చారు, వారు కూడా 2 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కిద్దాం, అందరినీ ఎక్కిద్దాం. అలాగే ఇప్పుడు మోహన్ బాబు గారు, జూనియర్ మోహన్ బాబు గారు, వారు 2 మాటలు. బాబు ఎంతో దూరం నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాలో నటించలేదు, కానీ డైరెక్టర్గా రాము గారు ఒక ఆర్టిస్ట్గా నన్ను గౌరవించి ఈ థియేటర్ లాంటివి పిలిచారు. అలాగే మరి ఇక్కడ ప్రముఖులు, నిర్మాతలు అందరూ ఉన్నారు, రైటర్స్, ఆర్టిస్టులు అందరూను. నేను చెప్పేది ఒకటేనండి, అలలు లేని సముద్రం టైటిలే చాలా బాగుంది. కలలు లేని నిద్ర ఉండదు, అలలు లేని సముద్రం ఉండదు. కానీ ఇందాక వారు చెప్పినట్టు అలలు లేని సముద్రం అంటే కథ ఏ విధంగా ఉంది, అది ప్రేక్షకులకు ఏ విధంగా చేరువ చేయాలి అని ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు పరిచయం చేసి, మరి మేడం గారు అమ్మవారి పాత్ర అన్నారు గాలి పిక్చర్లో, అంటే ఈ సినిమా కథండి. అయితే ఏదేమైనా టీజర్ చూసాం, ఒకసారి క్లాప్స్ కొట్టాలండి. డైరెక్టర్ గారు చెప్పినట్టు టీజర్లో కొంచెం లోపం వచ్చింది. మా వేణుగారు ఎడిటర్ గారు అది సరి చేస్తారు. అదే ఆ ప్రొడక్ట్లో ప్రాబ్లము, ఆ సౌండ్ ఏదో వచ్చింది. అయినప్పటికీ టీజర్ బాగుంది. ఇలాంటి సినిమాలని ప్రేక్షకులు ఆదరించాలి. ఎందుకంటే కొత్త అలా వస్తూనే ఉంటుంది. మరి రాము గారు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా రంగాన్ని నమ్ముకొని ఒక దర్శకుడిగా తన ప్రయత్నాలు చేస్తూ ఈరోజు మరి అలలేని సముద్రం, మరి దీని నిర్మాత రామరెడ్డి గారు వారికి, అలాగే చిత్రం నటించిన టీచర్లందరికీ, టెక్నీషియన్స్కి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా
డైరెక్టర్ రాము గారు ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటూ, కరిస్తే చరుస్తా, తరిస్తే కరుస్తా, కరిస్తే నిష్క్రమిస్తా. థ్యాంక్ యూ. అలాగే మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా? అలాగే పిలవండి. ఇందులో నటించిన హేమ గారు, అలాగే మాధవ్ గారు, వాళ్ళందరూ వేదిక మీద రావాల్సిందిగా. మీరు లేట్ అయిందమ్మా, వాళ్ళకి ముఖ్య ఇద్దాం. అలాగే సీతారాం గారు ఈ చిత్రంలో లాయర్గా నటించారు. వారు ఒక లాయర్ ఈయన, ఇంకో లాయర్ మోహన్ రెడ్డి గారు నంద్యాల నుంచి వచ్చారు. మా చిరకాల మిత్రులు ఒకసారి వేదిక మీద రండి. వీరిద్దరూ నాకు కుడిభుజం ఎడభుజం కింద నడిపించారు. అలాగే మా రోజారాణి సారు, లక్ష్మీనారాయణ గారు, వీళ్ళంతా అమ్మ నాకు చెప్పాలంటే ఒక పొట్టిస్తారు కాదండి, వీళ్ళందరూ పొట్టిస్తారు సార్. నాకు చెప్పాలంటే నేను ఇంకోటి ఒకవేళ ఇటు సినిమా తీసినా నేను అదే రాముని అలాగే ముందుకు ప్రయాణం చేస్తుంటాను తప్ప నాకు అంటూ కొమ్ముని రావండి. సీతారామ గారు మాట్లాడతారు. సరే అన్న మాట్లాడతారా? ఈనాటి వేదికపై విచ్చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, అలవలేని సముద్రంలో నటించిన నటీనటులకు, పాత్రికేయ మిత్రులకు, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. నన్ను కూడా రాము గారి దగ్గర పరిచయం చేసిన వ్యక్తి సుందరమ్మ గారు. ఇప్పుడే మీరు చూశారు. ఆమె సుమారుగా చాలామంది నటీనటులను తెలంగాణ ప్రాంతమే కాదు, ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ నుండి కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో పరిచయం చేస్తూ ఉంటుంది. ఆమెకు ఆ ఘనత ఆమెకే దక్కుతుంది. ఎనీహౌ, ఇంతవరకు చెప్పినటువంటి పెద్దలందరూ చెప్పినట్లు చాలా రంగస్థల నటులు, గురువర్యులు. రాము గారు మామూలు వ్యక్తి కాదు. ఒక మూలన పడ్డ రాయిని తీసుకొచ్చి మా సుందరమ్మ రాము గారి చేతికి అందిస్తే ఆయన రంగదిస్తున్నాడు. దాంట్లో మొదటి ఘట్టమే అలవలేని సముద్రం మా దృష్టిలో. మిగతాది గాలి కూడా మొదలైంది. ఆ గాలి ఎక్కడి దాకా వీస్తుంది, ఎలా చుట్టుకుపోతుంది, అమ్మవారు ఎలా కాపాడుతుందో చూడాలి. తదుపరి మేరా భారత్ మహాన్ అంటూ మా శ్రీనివాస్ గారితో పాటు నేను కూడా వస్తున్నా. మరి మీరు అందరూ ఫిలిం ఛాంబర్ వారికి కూడా మా విజ్ఞప్తి, చిన్న నటీనటులను, చిన్న దర్శకులను, చిన్న నిర్మాతలను సపోర్టు చేస్తూ మమ్మల్ని దీవించాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన రాము గారికి, నిర్మాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలాగే చీరాల నుంచి విచ్చేశారు, వారు ఒక మాట మాట్లాడాలని. అలాగే నెక్స్ట్ మర్చిపోయారు, యామగారిని వాళ్ళు వేదిక మీద పిలుస్తున్నారు కదా. అండ్ మరొక డైరెక్టర్ వచ్చారు, ఆయన సినిమా పేరు నాకు ఐడియా లేదండి. వారికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే అమ్మ వీణ, శేష్ కుమార్, అరుణ్, ఎవరన్నా మాట్లాడాలనుకుంటే వచ్చి 2 మాటలు మాట్లాడవచ్చు. ఎందుకంటే మీరంతా బలం ఆర్టిస్టులు, మీకు ఎప్పుడు మేము విధేయులమై ఉంటాం. అలాగే నా చిరకాల మిత్రుడు రాధాకృష్ణ గారు వచ్చారు ఇందాక. భద్రాచారి గారు వరంగా ఒకసారి లేకన్నా భద్రాచారి గారు, వారు రాముడు వేషం వేస్తారు. అలాగే నారాయణ స్వామి ఒకసారి నా చిరకాల మిత్రుడు ఫస్ట్ నుంచి చేశాడు. అమ్మ ఎవరన్నా మాట హేమ గారు రండి, బుకే బుకే అమ్మ బుకే దూరం హేమ గారు దీంట్లో. థ్యాంక్ యూ. చిన్న పాప ఏది నాన్న, పాప పేరేంటి? భవిష్య రెడ్డి అమ్మ. ఆ పాప చిన్న పాప భవిష్య రెడ్డి. ఇట్లా ఆమెకు బుక్ ఇటారా చిన్న, వీళ్ళు కూడా చిన్న చిన్న పాత్రలు దీంట్లో పోయించారు పాపం, శ్రమం పోకుండా. ఏ పేరు ఒక మాట మాట్లాడు. నీ పేరు చెప్పు. నీ పేరు వీళ్ళు ముద్దు ముద్దుగా ఉన్నారు. ఈ చిన్నపిల్లల ఆశీస్సులే మనకి భగవంతుడు ఆశీస్సులా ఉండాలని కోరుకుంటూ మీరు అన్న మాట్లాడతారా? ఇంకెవరన్నా శివ గారు మా చిరకాల మిత్రుడు, అలాగే భద్రాచారి గారు 2 మాటలు మాట్లాడుతుంటే రండి సార్. అలాగే మా అన్న ఐలే అన్న మరొకసారి మాట్లాడతారా? మాట్లాడితే మాట్లాడు 2 మాటలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారము. బివి సుబ్బారెడ్డి గారిని, రాము గారు బివి సుబ్బారెడ్డి గారిని మనం పరిచయం చేసి రాము గారికి
మంచి క్యారెక్టర్గా ఈయన ఇంతకుముందు కూడా సినిమాలు తీశారు. ఇంకా మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో బాగుండాలని రాము గారిని కోరుకుంటున్నాం. ఎన్ని చేసినా ఇంకా ముందుకు రాలేదు కాబట్టి మీ ముందుకి మరొకసారి మీడియా మిత్రులందరికీ, ఎందుకంటే ఇంతసేపు శ్రమతో ఉన్నారు పాపం, వారందరికీ పేరున పాదాబంధనం చేసుకుంటూ ఇంకెవరో మాట్లాడుతూ అలాగే త్రిమూర్తులు అన్న, మా శిరీష్, నారాయణ స్వామి, శ్రీనివాస్ గారు మాట్లాడలేదు. అలాగే చెప్పండి అందరు ఆర్టిస్ట్, దీంట్లో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా, నటించిన వాళ్ళు అందరూ కూడా అబ్బాయ అలాగే భద్రాచార్య నువ్వు కూడా భద్రాచార్య రాముడు పాత్ర వేస్తారు. అలాగే నా చిరకాల మిత్రుడు నారాయణ స్వామి, ఒకసారి రండి అందరూ రండి. నేను మొట్టమొదటి రంగస్థలం, నాకు ఇప్పుడు కూడా గర్వం ఏంటంటే నా నాటకమే నన్ను ఇక్కడ దాకా నడిపించింది, ఇంకా ముందుకు కూడా నడిపిస్తానని అనుకుంటూ ఈయన నారాయణ స్వామి మంచి ఆర్టిస్ట్ అండి. బాలవర్తి, కృష్ణుడు, అర్జునుడు చాలా పాత్రలు వేస్తాడు. నెక్స్ట్ నా సినిమాలో మంచి వేషం వేస్తాడు. అలాగే భద్రాచారి గారు వరంగల్ నుంచి వచ్చారు. మణి గారు దీంట్లో నటించిన వాడు సుందరమ్మ గారు, పేరు చెప్పలేను కాబట్టి వీణ గారు, అరుణ పిన్ని, శేష్ కుమార్ గారు, అందరినీ మళ్ళీ చెప్పలేనుకోవద్దు. ప్రతి ఒక్కరికి పేరు నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి సుదర్శన్ అన్న లేడన్న, సుదర్శన్ అన్న, మా చిరకాల మిత్రుడు భద్రాచారి గారు, ఇదంతా కూడా ఒక స్టిల్ తీయడన్నా మాకు. నేను నాటకం నుంచి వచ్చింది నా జీవితం కాబట్టి వీళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ, నేను వీళ్ళు మంచి ఆర్టిస్టులు, కాకపోతే సినిమాలు ముందు నేను వీళ్ళని కూడా తీసుకొస్తాను. నేను ముందుకు వెళ్ళాలి కదా ఫస్ట్ వీళ్ళందరినీ తేవాలంటే. అందుకోసం మరొకసారి డప్పు శ్రీనివాస్ గారికి, అలాగే మా మిత్రుడు గాలిలో సెకండ్ హీరోగా చేస్తున్న రాంప్రసాద్ శిరీష్ వచ్చాడా, శిరీష్ అబ్బయ్య, అందరూ ఎవరిని మర్చిపోయినా అన్నిగా భావించొద్దు. మరొక్కసారి మీడియా మిత్రులకి, అలా మా ప్రకాష్ గాలి సినిమా కెమెరామెన్ రండి, కనిపించండి, ఎవరి పేరులో మర్చిపోతే అన్నిగా భావించొద్దు. మా రాధాకృష్ణ గారు వచ్చారు అనంతపురం నుంచి, మన వెళ్ళిపోయినట్టున్నారు, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి త్వరలోనే సినిమా రిలీజ్ అవ్వాలని, ట్రేజర్ చిన్న ఇబ్బంది అని మేము ఆ సినిమా బాగా చేసామండి. అది డబ్బింగ్ అయ్యాక చూపిస్తాం. ఇప్పుడు డబ్బింగ్ అవ్వలేదు, వాస్తవం చెప్తున్నాం. ట్రేజర్ ల్యాంక్ పెట్టాం కాబట్టి డబ్బింగ్ అవ్వకుండా ముందు వేసేసాం అనమాట. నాకు తెలిసింది అక్టోబర్ నవంబర్లో రిలీజ్ చేయడానికి పూర్తిగా ప్లానింగ్ ఉంది. మేము వీళ్ళందరూ అండతో ఒక్కడే ఉంటే కష్టం అండి. ఇంతమంది ఉన్నాడు, ఎప్పటికైనా ముందుకెళ్తాడు. వీళ్ళందరూ నా ప్రొడ్యూసర్లే. వీళ్ళందరికీ నా పేరున పాదాభివందనం చేస్తూ, అలాగే ప్రసాద్ గారు, నా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, వీరబాబు గారు, మాకు మీడియా మిత్రులకి, అలాగే బాలాజీ నాగలింగం అన్న, బళ్ళు వేణుబాబు, ప్రతి ఒక్కరికి ఎవరి పేరున మర్చిపోతే క్షమించండి. మరొకసారి మీడియా మిత్రులందరికీ పాదాభివందనం చేసుకుంటూ, మమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత మీకు అప్పచెప్తున్నాం మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీడియా లేనిది ఈరోజు ప్రపంచం లేదు. చిన్న విషయం కూడా తెలియాలంటే ప్రపంచం కాబట్టి మరొకసారి కళాకారులందరికీ మాట్లాడమ్మా, మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, సుందరమ్మ గారు ఒక మాట